మొక్కుతూనే నేను అడిగాను, అమ్మా నీకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి కదా, నువ్వు నీ గురించి నీ మోకాళ్ళ నొప్పుల గురించి మొక్కవా అని అడిగాను. అమ్మా మరి ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం అడుగు తీసి అడుగు వేయలేరు కదమ్మా మీరు, మీకోసం అడుగుతాను నేను అని అంటే, వద్దు అక్క, నా సంగతి బాబా వారికి తెలుసు, మా ఆయన గురించి అడుగుండి అని చెప్పి నేను అడిగాను అని చెప్పి చెప్పింది. అంటే స్త్రీమూర్తి ఎప్పుడు కూడా తన కోసం తను ఏది అడగదండి. సాయినాథుణ్ణి తనవారు, తన బిడ్డలు, తన భర్త, తన కుటుంబం ఈ క్షేమాన్ని మాత్రమే సాయినాథుని అడుగుతూ ఉంటారనమాట. బాయిజమ్మ అనారోగ్యంతో మంచాన పడినప్పుడు బాబావారు స్వయంగా వస్తే, బాబా నా ప్రాణాలు కాపాడవా అని చెప్పి బాయిజమ్మ అడగలేదు. ఏమని అడిగింది అంటే, నా కొడుకు అల్లరివాడు, వాడు మొండివాడు, ఎవరి మాట వినడు, తనని సంరక్షించు అని చెప్పి అడిగింది తప్ప, బాబా నేను మంచం మీద పడి ఉన్నాను, నా కొడుకు చిన్నవాడు, చిన్న వయసులో ఉన్నాడు, ఇంకా వాడి ఆలనా పల్లా నేను చూడాలి అని చెప్పి బాయిజమ్మ అడగలేదు. ఎందుకంటే బాయిజమ్మకు ఒక నమ్మకం, తనకంటే కూడా తన సోదరుడు పరమాత్ముడు అయినటువంటి బాబావారే తన కొడుకును సవ్యంగా రక్షిస్తారు, సవ్యమైనటువంటి మార్గంలో పెడతారు అనేటటువంటి నమ్మకం బాయిజమ్మకు ఉంది. ఈరోజు కూడా ఈ స్త్రీమూర్తుల్లో ఇదే రకమైనటువంటి ప్రేమ ఉంటుందండి. తన కుటుంబానికి బాబా రక్షణగా ఉంటారు. నేను సాయినాథుని పట్ల ప్రేమతో విశ్వాసంతో ఉంటే చాలు అని చెప్పి, అందుకనే సాయినాథుడుని శ్రీమూర్తులకు చాలా ఈజీగా ప్రేమతో బాబా వారు కూడా లొంగిపోతూ ఉంటారు. బాబా ఎప్పుడు చెప్తారు, నేను ఎప్పుడు అనే మాట ఏంటి, మీ ప్రేమకు నేను లొంగిపోతాను అని చెప్పి. ఎవరైనా సరే తన కోసం కాకుండా ఇతరుల కోసం తాపత్రయపడుతూ ఉంటారో, ఇతరుల యోగక్షేమాలు కోరుకుంటూ ఉంటారు. అటువంటి స్త్రీమూర్తులకు సాయినాథుడు ప్రేమతో లొంగిపోకుండా ఎలా ఉండగలుగుతారు చెప్పండి. అందుకనే ఈరోజు సమాజంలో కుటుంబాలు బాగుంటున్నాయి అంటే సాయినాథుని మార్గంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సవ్యంగా ఉంటున్నాయి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి యొక్క పిల్లల బిడ్డలు భక్తి ప్రేమ ప్రధానం అని చెప్పి మనం తెలుసుకోవాలి. కాకుండా ఇతరత్ర ఏదైనా సరే మార్గాలు గురు మార్గంలో లేకపోతే ఏదైనా సరే భగవంతుని పైన ఇటువంటి అసత్య ప్రచారాలు వస్తే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు. మనం చూస్తూ ఉంటాం ఈ కలియుగంలోనే దాదాపు 20-30 సంవత్సరాలుగా అనేక మంది గురువులు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఆ గురు మార్గంలో ఒకేసారి ఉప్పెన్లాగా వచ్చి ఆ పెద్ద పెద్ద సమూహాలతో మీటింగులు పెట్టినటువంటివి వారిపైన ఏదైనా అభియోగం రాగానే మరి ఎంత తొందరగా చల్లాచెదురైపోతున్నారు. కానీ ఈ రోజున బాబా మార్గంలో అది లేదు. సాయినాథుని మార్గం సక్రమమైన గురు మార్గం. మరి గంటాపదంగా నేను చెప్పగలను. సర్వేజన సుఖినో.